నైస్. బాగుంది. హీరోయిన్ బాగుంది. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుందండి. పాటలు క్లైమాక్స్ అన్ని హీరో ఎలా అనిపించినాడు? హీరో బాగుంది. మేడం సినిమా ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో హీరోయిన్ ఎలా ఉంది? బాగుంది. అందరు బాగుంది. సూపర్ ఉంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ఏం నచ్చింది మేడం? ఆ సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. మంచి లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ చాలా బాగుంది. స్క్రీన్ మీద చాలా యాటిట్యూడ్ మంచిగా ఉందా? చాలా బాగుంది. సినిమా బాగుంది అన్న. సో సుహాస్ ఎలా అనిపించినాడు? బాగుంది. సుహాస్ బాగుంది. సో హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ బాగా చేసింది అన్న, సూపర్ గా ఉంది. సో హీరోయిన్ ఎలా చేసింది? బాగా చేసింది. అమ్మ సెంటిమెంట్ బాగుంది. హీరోయిన్ కథలు బాగా చెప్పిందా? సూపర్. మేము చెప్పాలి నెక్స్ట్ అవే. బాగుంది. సుహాస్ ఎలా అనిపించినాడు? సూపర్ గా ఉంది. హీరోయిన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అమ్మాయి. హీరో అని నా ఫేవరెట్ యాక్టర్ అండి. హీరో మీకా? చాలా ఇష్టం సుహాస్ అంటే. ఏ మూవీని మిస్ గాను. ఇప్పటికీ కలర్ ఫోటో 20 times చూసాను నేను. 20 times. సూపర్ యాక్టింగ్. హీరోయిన్ అయితే సాంగ్ సూపర్. సో హీరోయిన్ ఎలా అనిపించిందండి? చాలా క్యూట్ అండి. చాలా బాగా చెప్పింది. స్టోరీస్ అయితే హైలైట్ అమ్మాయి. స్టోరీస్ కి ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. మీరు స్టోరీలు చెప్తారా? చెప్తాం. సూపర్ అసలు చాలా బాగుంది. బాగుంది మూవీ. సుహాస్ ఎలా అనిపించాడు? బాగుంది. సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి. సింగర్ కార్తిక్ పాడిన సాంగ్ చాలా నచ్చింది. సో హీరోయిన్ క్యారెక్టర్ తను యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీ అయినా బాగుంది మూవీ. సుహాస్ యాక్టింగ్ బాగుంది. కొత్తగా చూసారు డాన్స్ సుహాస్ది. సో మ్యూజిక్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ బాగుంది. బ్లాక్ బస్టర్. సుహాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. యాక్టింగ్ సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ ఎలా చేసిందండి? సూపర్ అండి. తెలుగు స్టార్టింగ్ చాలా బాగా చేసింది. బాగుంది. సూపర్. సో సుహాస్ గారు ఎలా అనిపించారు? నైస్. బాగా యాక్ట్ చేశారు. బాగుంది. హీరోయిన్ ఎలా అనిపించింది? బాగుంది. సినిమా చాలా బాగుంది. మాల్విక యాక్టింగ్ నాకు నచ్చింది. బాగుందండి మూవీ. చాలా బాగుందండి. సుహాస్ చాలా కొత్తగా చూసాం ఈసారి. డాన్స్ బాగా చేశాడు. హీరోయిన్ ఎలా అనిపించింది? మాలవిక అసలు సూపర్ అండి. చాలా అందంగా కనబడింది. కథలు బాగా చెప్పిందండి. చాలా బాగా ఫుల్. సినిమా గురించి ఓవరాల్ గా అసలు డైరెక్షన్ అయితే సూపర్ అండి. మొత్తం సుహాస్ మూవీ అంటే చెప్పక్కర్లేదు కదండి. బాగుందమ్మా. అందరికి బాగా నచ్చిందండి. జనరేషన్ కూడా బాగా చూడొచ్చు సినిమా. బాగా చూడొచ్చు. సుహాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ టైం ఒక లవర్ బాయ్ లా చూసామండి సుహాస్ డిఫరెంట్ గా. హీరోయిన్ ఎలా అనిపించింది? బాగుంది. మేడం మీకు ఎలా అనిపించింది? మదర్ సెంటిమెంట్ బాగుంది. సో ఏం నచ్చింది? మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. సుహాస్ గారు ఎలా అనిపించారు? సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే అన్న, మన సుహాస్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్. హీరోని యాక్టింగ్, హీరో యాక్టింగ్, ప్రతి ఒక్కరి బ్లాక్ బస్టర్ సీన్స్, మదర్ సెంటిమెంట్, ప్రతి ఒక్క సినిమా సుహాస్ అన్న యాక్టింగ్, సుహాస్ అన్న డ్యాన్సింగ్, ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్. సుహాస్ బాగుందన్న. ఓ బామా అయ్యోరామా. రామ్ గోదాల డైరెక్షన్ డెబ్యూటెంట్. నల్ల హరీష్ గారిది ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికాలిటీ. సినిమా చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా అండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది. ఓ బామా అయ్యోరామా మస్ట్ వాచ్ ఫిల్మ్. భయ్యా, సుహాస్ గారి స్టోరీ సెలెక్షన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసుకునే ప్రతి స్టోరీలో ఒక సోల్ ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చేస్తుంది అందరికీ. ప్రతిసారి ఫెయిల్యూర్ బాయ్లా కనిపించే ఆయన ఈసారి చాలా సక్సెస్ఫుల్ లవర్ బాయ్లా కనిపించాడు. నాకు చాలా బాగా అనిపించింది అది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఇంకేదో మాట్లాడుకుంటాం. బట్ టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిన వాళ్ళలో సుహాస్ గారు ఒకరు. వేరే లెవెల్ అనిపించింది యాక్టింగ్ వైజ్ కాబట్టి. ఇంకొకటి హీరోయిన్ గారు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. ఏదో హీరోయిన్ అంటే అందాలు చూపించేస్తూ ఇలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ని చూపించారు. చాలా బాగా అనిపించింది. రీసెంట్గా చూసిన సినిమాల్లో మా క్రష్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగా అనిపించింది. స్టోరీలో కూడా ఏంటంటే ఒక జస్ట్ ఓన్లీ కమర్షియల్ లవ్ మాత్రమే కాకుండా కామెడీని, మదర్ సెంటిమెంట్ని, ప్రతి దాన్ని యాడ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకైతే. నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూ చూసాను దీన్ని. క్లైమాక్స్ అయితే చాలా ట్విస్ట్ అనిపించింది. బేసిక్గా వెళ్ళిపోతుందేమో లేదా ఇంకేదో అనుకున్నా. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా సింపుల్ హ్యాపీనెస్ అయితే వచ్చింది నాకు. సో ఓవరాల్ చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓ బామా అయ్యోరామా సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ముఖ్యంగా సుహాస్ గారి యాక్టింగ్ గురించి కానీ, పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా అసలు డిఫరెంట్గా తీసుకుంటారు. ప్రతి సినిమా హిట్ అవుతూనే ఉంది. ప్రతి స్టోరీని అసలు భలే తీసుకుంటారు. ఇందులో మెయిన్ చెప్పాలంటే కామెడీ కానీ, హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
మదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. ప్రతి సీన్ కూడా అసలు చాలా అంటే చాలా కనెక్టివిటీగా, కామెడీగా, కొన్ని ఎమోషనల్ సీన్స్తో ప్రతి ఒక్కరిని థియేటర్ కళ్ళకు కట్టేసినట్టు చూపించారు డైరెక్టర్ గారు. అసలు డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లను కూడా చిన్న చిన్న సీన్లలో వాడి అసలు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. హీరోయిన్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. జాయ్ మూవీలో చూసాము, అంతకంటే క్యూట్గా చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సుహాస్ గారికి మరో హిట్ పడింది. ఆయన కాన్సెప్ట్లో అయితే అసలు డిఫరెంట్గా తీసుకొని ప్రతి సినిమాని హిట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కూడా ఈ వీక్కి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. భయ్యా ఇప్పుడే సినిమా చూసా, ఓ బామా అయ్యో రామా. సుహాస్ అనే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హీరోయిన్ మాత్రం ఇరగదీసింది యాక్టింగ్ మాత్రం. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా మాత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ మాత్రం నేను పడిపోయా చెప్తున్నా కదా, నిజంగా వేరే విధంగా చూపించారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. కామెడీ టైమింగ్ కానీ సినిమా ప్రతి ఒక్క సీను ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సూపర్. క్లైమాక్స్ మాత్రం ఎక్సలెంట్, అదిరిపోయింది, మామూలుగా లేదు. ప్రతి ఒక్క అంటే కుటుంబ కథ చిత్రాలు ఇష్టపడే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ సినిమాను పక్కా గ్యారంటీగా నచ్చుతుంది. సుహాస్ అన్న ఈ సినిమాతో లవర్ బాయ్గా చాలా అద్భుతంగా అంటే నటించాడు అండ్ కనిపించాడు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది అన్న. ఎలా ఉందన్న ఆడియన్స్ రెస్పాన్స్ మీ సాంగ్ రాగానే? మ్యూజిక్ మూవీ చాలా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లా హూ కట్టారు అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే ఓ బామా అయ్యో రామా సుహాస్ అన్న ఈ ఇయర్లో ఫస్ట్ మూవీ మాకైతే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఒక మామూలు కాదు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అదొకటి ఇంకా సుహాస్ అన్న ఇందులో మాత్రం పండించిన ఏదైతే లవర్ బాయ్ రోల్ ఉందో ఈ రోల్కి అందరం కూడా ఫిదా అయిపోయాం. మెయిన్ ఏంటంటే మ్యూజిక్ అయితే చెప్పొచ్చు చాలా 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 బాగుంది. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ కొత్త అయినా సరే ఫ్యాన్స్ ముఖ్యంగా మా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లోకి అయితే దాచుకుంది అనమాట. ఆమె అంత క్యూట్గా ఉంటూ ఆమె యాటిట్యూడ్ సినిమాలో చూపిస్తూ ఆమె అయితే చాలా 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 బాగా చేస్తుంది. ఇంకా కామెడియన్స్ కూడా చాలామంది చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే ఆలీ గారు రీఎంట్రీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ సినిమాతో. మాయ అన్న క్యారెక్టర్ ఎందుకోసం అంటే ఆయన ఈ మధ్యన ఇంత పెద్దలు ఏవైతే రోల్స్ అయితే చేయట్లేదు అయినా కానీ ఏంటి తెర మీద ఆయన మళ్ళీ ఈ పెద్ద ఎదిగిపోయిన తర్వాత మావి క్యారెక్టర్లో మాత్రం చించి పాడేశారు. ఇంక సుహాస్ అన్న కోసం చెప్పాల్సిందే, అన్న ఈసారి అయితే డ్యాన్స్ చేశాడు. ఈ డ్యాన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ వారం మాత్రం ఈ మూవీ ద బెస్ట్ మూవీ. సినిమా కూడా చాలా 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 బాగుంది. మరి మీరు కూడా ఈ సినిమాకి అయితే సరే తప్పనిసరిగా అయితే వచ్చేయండి. ఆయన ఇప్పుడే ఓ బామా అయ్యో రామా అనే సినిమా చూసాను. సినిమా అయితే ఒక మంచి రొమాంటిక్ డ్రామా అని చెప్తా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అని చెప్తా. సుహాస్ కెరియర్లో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చాయి పోయాయి కానీ సుహాస్కి అయితే ఒక మంచి యాక్టర్గా గుర్తింపు ఉన్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది. సుహాస్ గారి యాక్టింగ్ కానీ మాలవిక గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక కామెడీ కానీ దానిలో అక్కడక్కడ కామెడీ కానీ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుండే. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగుండే. ఒక నీట్గా మనకు కనబడతాయి ఎక్కడెక్కడ బడ్జెట్ పెట్టారు అనేది. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి గోస్ట్ క్రెడిట్ అంటే డైరెక్టర్ గారికి ఇవ్వాలి. అంత బాగుంది సినిమా అయితే. చాలా బాగా తీశారన్న. ఒక మంచి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇప్పుడే ఓ బామా అయ్యో రామా సినిమా చూసేసానండి. సినిమా మాత్రం సూపర్ ఉందండి. ఒక లవర్స్ ఎలా ఉంటారో ఈ సినిమాలో చూసి నేర్చుకోవాలి. చాలా బాగుంది. సుహాస్ ఎలా చేశారు? సూపర్ చేశాడు. డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఈ కాలంలో ఇటువంటి సినిమా రావటం అరుదు. వచ్చింది, అందరూ తప్పకుండా చూడాలి. అంత బాగుంది. ఓ బామా అయ్యో రామా అనే సినిమా చూశాను భయ్య. సుహాస్ అన్న మామూలుగా చేయలేదు, యాక్టింగ్ అదిరిపోయింది నిజంగా. ప్రతి సినిమా మెట్టు ఎదుర్కొంటా పోతుంది. ఈ సినిమా మాత్రం క్రేజీగా ఉంది భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్టిమేట్. అంటే అట్లా అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా అనిపించింది భయ్య. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, బీజం వండర్ఫుల్ అన్న. నిజంగా సుహాస్ అన్న ఇంత మంచి సినిమా నీ నుంచి ఎన్నో సినిమాలు ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇది అంతకు మించి అనిపించింది. సినిమా నిజంగా చాలా బాగుంది భయ్య. ఒకరైతే చెప్పాలనుకుంటున్న సినిమా సాంగ్స్ భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, బీజము ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా. అంటే ఈ సినిమాకి సంబంధించి ఒకటి మెయిన్ అయితే చెప్పుకోవాలి ఏంటంటే సుహాస్ అన్న సినిమాలు అంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ ఎమోషనల్ ఉంటుంది కదా. ఈ సినిమాలో మీకు 100% సుహాస్ నుంచి అయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించే ఇచ్చింది కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకో లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ వస్తాలకే సుహాస్ అన్న టైమింగ్ సెన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒక మంచి సినిమా నిజంగా. డైరెక్టర్ గారికి అయితే ఒకటి చెప్పాలనుకున్నా సార్, మంచి అద్భుతమైన కాన్సెప్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ అనేది తీసుకురావడం సుహాస్ నుంచి అన్న నుంచి అయితే చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ అన్న.